భావంగా మా సోదరిమణులు ఆర్టీసీ కండక్టర్ సోదరిమణులు అందరూ కూడా మరి ఈ రోజు కూర్చోవడం జరిగింది. అందరి తరఫున మీ అందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చారు మా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వై శ్రీనివాసరావు. వయసులో చిన్నవాడైన రాష్ట్రాన్ని భుజం మీద వేసుకుని ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతుందంటే చాలా గర్వకారణం. ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే ఉద్యమం చేయాలంటే మీ ముందు కూడా ఒకసారి మీ సభలో మాట్లాడాలి. 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు వచ్చి ప్రణాళికలు సిద్ధం చేయడం కాదు. ఇవాళ ఉదయం 6 గంటలకు కూర్చొని బ్యాంకులు కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, ఎల్ఐసి ఆఫీసులు కానీ మేము 6 గంటలకి అన్ని ప్రణాళికలు తయారు చేసి బ్యాచ్ల కింద పెడగొట్టి ఇవాళ విశాఖపట్నంలో ఒక బ్యాంక్ కానీ ఒక మరి పోస్ట్ ఆఫీస్ కానీ ఏది ఉండకూడదని మొత్తం మా సైన్యం అంతా నగరం అంతా మరి చుట్టుముడుతుంది. మరి మీకు సంఘీభావం తెలియజేయాలని మరి మా రాష్ట్ర కన్వీనర్ మరి జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో మీ దగ్గర రావడం జరిగింది. మరి ఏదైతే చంద్రశేఖర్ గారు ఒక మాట సెలవిచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో 800 మంది తక్కువ మంది ఉన్నటువంటి మేమని కాదు, మీరు 8 కోట్ల జనాభాతో సరి సమానమైనటువంటి, ఎందుకంటే మీరు విద్యార్థులకు విద్య నేర్పినటువంటి గురువులు కాబట్టి ఈ రాష్ట్రం అంతా మీ చేతుల్లోనే ఉంటది. భావితరాలకి మీరు ఇవాళ స్ఫూర్తి. మీరు ఏ ఉద్యమం చేసినా మీ గతంలో కూడా ఈ మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులుగా దిగ్విజయ్ సింగ్ కాదు కదా, వాళ్ళ బాబు వచ్చినా సరే సమైక్యాంధ్ర ప్రకటించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు మహాత్మా గాంధీ పోరాటం చేసినప్పుడు పోలీసులు ఎప్పుడు నిరాధ్యక్షలో కూర్చోలేదు. ఇవాళ మన సోదరులు కూడా మన నిరాధ్యక్షలో కూర్చున్నారు, మనకు ముందు కూర్చున్నారు. పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కూడా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులుగా మేము కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఉద్యమానికి ఈ రోజు ముందు సీట్లు వేసుకుని కూర్చున్నందుకు వాళ్ళకి మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్ లో ఉంటారు, శాంతి భద్రతలు కాపాడడం కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా రాలేరు కాబట్టి మనసొప్పగా ఈవెంట్ కి కూడా వాళ్ళు కుర్చీలు వేసుకుని మన టెంట్లో ప్రతి టెంట్ లో పోలీసులు కూర్చున్నారు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ టెంట్ లో చూడండి పోలీసులే ముందు కూర్చున్నారు. కాబట్టి మళ్ళొకసారి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము పాలిటెక్నికల్ ఏదైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా, ఎందుకంటే సోదరీమణులు మొన్న కూడా చాలా ఎక్కువ మంది కూర్చున్నారు. మీ స్ఫూర్తి, మీ ఉద్యమం వృధా పోదని చెప్పేసి ఒక కార్మిక నాయకుడిగా నాకున్న ఆలోచన. ఈ రోజుకొక ప్రకటన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దిగ్విజయ్ సింగ్ ఒక మాట చెప్తాడు, సిండే ఒక మాట చెప్తాడు, అమ్మగారు ఒక మాట చెప్తారు. మీకు మనం చెప్పాను నేను, ఈ రాష్ట్రానికి పట్టిన సేడ దరిద్రం ఏంటంటే 2 ప్రధానమంత్రులు ఉండడమే. ఈ దేశానికి పట్టిన దరిద్రం నిర్ణయం ఒకరి చేతిలో లేదు, 2 చేతిలో ఉండడం బట్టి ఎద్దు ఎండకలాగే పోతు నీడకు లాగేటట్టుగా ఈ ఉద్యమం. అందుకనే ఈవేళ మంచిగా జరిగింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా మనందరం అన్నదమ్ములు అక్కచెల్లెలకు ఒక్కటైనామంటే ఇవాళ దానికి కారణం సోనియా గాంధీ. మంచి పని చేసింది, కానీ ఆవిడ ముందుకెళ్లే ప్రసక్తే లేదని సమైక్యాంధ్ర ఉద్యమం ప్రకటించే వరకు ఈ ఉద్యమం మాత్రం ఆగదని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ, మేము ఎప్పుడు కూడా పాలిటెక్నికల్ మరి ఉద్యోగులందరికీ కూడా బాధ్యతగా ఎన్ని రోజులైనా సరే మా మహిళా సోదరిమణులు కానీ, మా కండక్టర్ మెకానికల్, ఎందుకంటే అతిపెద్ద మానవ వనరులు ఉన్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉందంటే ఒక ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు. ఎందుకంటే మాకు ఉదయం నుంచి మా సోదరుడు చెప్పాడు, మాకు ఇంట్లో అసలు ఎప్పుడు ఉన్నాం, మేము ఉదయం 5 గంటల బయలుదేరుతాం, రాత్రి 11 గంటలకే. ఎక్కడ ఉద్యమం అయితే అక్కడికి వెళ్తాం, ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడం, ఈ ఉద్యమాన్ని ఊపిరి పోసి ముందుకు తీసుకెళ్ళడం ఒకటే మేము ఒక నినాదంగా పెట్టుకొని ఈ రోజు ఇబ్బంది పడుతున్నప్పటికీ మా సోదరీమణులు, మా కండక్టర్, డ్రైవర్, మెకానిక్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇబ్బందులను పక్కన పెట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఉద్యమంలో సమైక్యాంధ్ర ప్రకటించే వరకు నిన్న మీరు చూసుంటారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక మంత్రి రాజీనామా చేస్తూ ఆయన ప్రకటన చేశాడు, నేను కేవలం ఆర్టీసీ కార్మికులను చూసే నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన పత్రికా ప్రకటన కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పడం జరిగింది. అది ఆర్టీసీ కార్మికులుగా మీరు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తున్నాం. మాకు ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు కూడా మాతో సంఘీభావంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. రాజీనామా చేయాలి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు వెంటనే, రాజీనామా చేయాలి ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్లు వెంటనే, రాజీనామా చేయాలి ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్లు వెంటనే. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.